మే 31వ తారీఖున ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు వరల్డ్ నో టొబాకో డేగా ప్రకటించి ప్రపంచ దేశాలన్నిటికీ సందేశాన్ని ఇచ్చి పొగాకు రహిత సమాజాన్ని నెలకొల్పాలనే దృక్పథంతో ప్రభుత్వాలకు, స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చి పొగాకు ఉత్పత్తుల వల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31వ తారీఖున మొదలుపెట్టి కూడా ఈ ప్రచార కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని నిర్వహించి జనసామాన్యులను చైతన్యవంతులు చేసి పొగాకు కాల్చకుండా వాళ్ళని చేయాలనే దృక్పథంతో ఈ మే 31వ తారీఖున వరల్డ్ నో టొబాకో డేగా ప్రకటించి పొగాకు రహిత సమాజాన్ని నెలకొల్పాలనే దృక్పథంతో ముందుకు వెళుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాన్ని పురస్కరించుకుని ఈనాడు ప్రఖ్యాత ఊపిరితిత్తుల స్పెషలిస్టు డాక్టర్ బి శ్యామసుందర్ రాజు గారు, ప్రఖ్యాత దంత వైద్యులు డాక్టర్ బి చంద్రకాంతరావు గారు స్టూడియోకు ఇచ్చేశారు. వారి వద్ద నుంచి ముఖ్యమైన విషయాలు, పొగాకు త్రాగటం వల్ల, పొగాకు ఉత్పత్తులు వినియోగించడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయని తెలుసుకుందాం. మొట్టమొదటిగా డాక్టర్ శ్యామసుందర్ రాజు గారు ఈ పొగాకు ఉత్పత్తులైన ఈ సిగరెట్లు, బీడీ, చుట్టా కాల్చడం వల్ల, అంటే ఈ ధూమపానం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు వివిధ అవయవాల మీద కలుగుతాయి? ఈ ధూమపానం వల్ల, అంటే అది బీడీ కానీ, సిగార్ కానీ, లేకపోతే చుట్ట కానీ, ఈ వివిధ రూపాల్లో వాడే ఈ స్మోకింగ్ వల్ల వివిధ అవయవాలు బాగా జబ్బులు వస్తాయండి. సుమారుగా 25 జబ్బులు దానికంటే ఎక్కువగా కూడా వస్తాయని చెప్తుంటారు. అయితే ముఖ్యంగా ధూమపానం చేస్తున్నప్పుడు అవి డైరెక్ట్గా పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో రకరకాల జబ్బులు వస్తాయి. దీంట్లో క్రానిక్ బ్రాంకైటిస్ అని, ఎంఫైసిమా అని, ఇలాగా ఇదే కాకుండా తరచుగా నిమోనియా రావడం, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాగే మిగతా అవయవాల్లో కూడా ఈ ధూమపానం వల్ల ఈ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏమిటంటే రక్తనాళాలు వాటి ద్వారాలు మూసుకొని పోయి కొవ్వు పెరగడం వల్ల, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఈ ఆర్గాన్స్ అన్ని కూడాను ఎఫెక్ట్ అవుతుంటాయి. ముఖ్యంగా ఏమిటంటే గుండెకి సంబంధించిన సరఫరా వరకు రక్తం సరఫరా సరిగా జరిగిపోయేసరికి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. అలాగే మెదడుకు సంబంధించిన వ్యాధులకు పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నరాలు, కాలికి సరఫరా చేసే నరాలలో రక్త ప్రసరణ సరిగా ఉండకపోతే థ్రాంబో యాంజైటిస్ వ్యాధి కూడా వస్తుంది. వివిధ అవయవాల్లో ఇవే కాకుండా క్యాన్సర్లో, ముఖ్యంగా నోట్లో క్యాన్సర్ కానీ, ఆహార నాళికలో క్యాన్సర్ కానీ, జీర్ణాశయంలో క్యాన్సరు, కోలంలో క్యాన్సరు, మూత్రపిండాల్లో క్యాన్సరు, ప్యాంక్రియాస్లో క్యాన్సరు, ఇలాగా వివిధ అవయవాల్లో క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా ఉంది. డాక్టర్ చంద్రకాంతరావు గారు, ఈ పొగాకు ఉత్పత్తులైన గుట్కా, పాన్ మసాలా లేదా పొగాకు నవలటం వల్ల ఈ నోటిపై గాని, దంతాలపై గాని ఎటువంటి ప్రభావం, ఎలాంటి జబ్బులు వస్తాయంటారు? పొగాకు సంబంధించిన పదార్థాలని నమిలే రూపంలో, తినే రూపంలో చాలా ఎక్కువగా భారతదేశంలో వాడకం ఈ మధ్యన అధికమైందండి. అయితే ఈ వాడకం వల్ల దుష్పరిణామాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ దుష్పరిణామాలన్నీ కూడా పళ్ళ మీద, చిగుళ్ల మీద, నాలుక మీద, పెదాల మీద, గొంతు మీద, ఆహార వాహిక మీద చాలా దుష్పరిణామాలు కలుగుతాయి. ముఖ్యంగా చాలామంది ఈ గుట్కాల్ని, పాన్ మసాలాల్ని ఒక ఫ్యాషన్గా అలవాటు చేసుకోవటం ముందు చేసుకుంటున్నారు. ఒక్కపొడులు లేకపోతే నోటి సువాసన ద్రవ్యాలుగా వీటిని వినియోగంలోకి తీసుకురావటం కోసం చాలా కంపెనీలు ప్రయత్నించడం వల్ల, అడ్వర్టైజ్మెంట్స్ రావటం వల్ల యువత, లేడీస్ అంటే స్త్రీలు కూడా ఎక్కువగా వాడుతున్నారు. నోటికి సంబంధించినంత వరకు ఈ దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనంటే చిగుళ్ళ వ్యాధులు రావటం, పళ్ళు అరిగిపోవటం, అలానే నోటి లోపట చిగుర్లకి, నాలుకకి, బుగ్గలకి, గొంతుకి క్యాన్సర్ రావటానికి కూడా ఆస్కారం అవుతుంది. కొన్ని సమయాల్లో నోరు తెరుచుకోవటం చాలా కష్టమయ్యే వ్యాధి అంటే ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు, చర్మాంతర్గత వ్యాధి అన్నమాట.
ఈ వ్యాధి కూడా గుట్కాలు పాన్ మసాలాలు రెగ్యులర్గా ఎక్కువగా తినే వాళ్ళకి వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి నోటి లోపట చర్మము దళసరిగా తయారైపోయి నోరు తెరుచుకోలేక నాలుక బయటికి రాలేక ఆహార పదార్థాలు మింగటం కష్టం అవుతుంది. ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా గానీ మంటగా అనిపిస్తుంది. శ్యామ్ సుందర్ రాజు గారు, మీరు చెప్పారు ఈ యొక్క ధూమపానం దుష్పరిణామాలు దుష్ఫలితాలు కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాకుండా గుండె జబ్బులు, రక్తనాళాలు కాలికి రక్త ప్రసారం తగ్గిపోవటం వల్ల కాలు మీద పుండ్లు కుళ్ళిపోవటం, అలాగే మెదడుకు రక్త ప్రసారం తగ్గిపోయి పక్షవాతం, వివిధ అవయవాల్లో క్యాన్సర్లు వస్తాయని చెప్పారు. ఇప్పుడు చాలా మందికి అనుమానం వస్తుంటుంది, ఇప్పుడు ఈ ధూమపానం బీడీలని సిగరెట్లని చుట్టలని ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి. వీటిలలో కొంతమంది అంటుంటారు నేను బీడీఏ తాగుతున్నాను కనుక నాకు పెద్ద దీనివల్ల దుష్పరిణామం తక్కువ ఉంటుందని, లేదా ఇంకొంతమంది చెప్తుంటారు చుట్టలు తాగుతున్నాను కనుక నేను సేఫ్ నాకేం పెద్ద ఇబ్బంది ఉండదని చెప్పి అంటుంటారు. ఈ బీడీ సిగరెట్టు చుట్ట 3 రకాలు ప్రధానంగా వినియోగిస్తుంటారు. ఆ మూడిట్లో వాడకంలో ఏమన్నా తేడాలు ఉన్నాయా? సిగరెట్ బీడీ చుట్టల్లో ఏది మంచిది ఏది చెడ్డదని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఈ బీడీ కానీ చుట్ట కానీ మొత్తానికి ఇవన్నీ కూడా పొగాకు వాడకమే ఉంటుంది. దీని అన్నిట్లో కూడాను మోతాదులో కొద్దిగా హెచ్చు తగ్గులు ఉన్నా కూడాను దుష్పరిణామాలు మాత్రం అన్నిటికీ ఒకే మాదిరిగా ఉంటాయి. కాబట్టి ఒకటి సేఫ్, ఒకటి మంచిది కాదు, ఒకటి మంచిది అని ఇలా వేరువేరుగా చేయడం చాలా కష్టం అండి. కాబట్టి ఈ ఏ రూపంలో వాడినా కూడాను పొగాకును బీడీ రూపంలో కానీ సిగరెట్ల రూపంలో కానీ సిగారు కానీ చుట్టు కానీ అన్నిట్లోనూ దుష్పరిణామాలు ఒకే రకంగా ఉంటాయి. ఈ పొగాకులో ముఖ్యంగా ఏమిటంటే చెప్పుకోదగ్గవి 4000 రకాల పదార్థాలు ఉంటాయని చెప్తుంటారు. ఈ 4000 రకాల పదార్థాలు ఏ రకంగా వాడినా కూడాను అది శరీరంలోకి వెళ్తాయి. ఇవే కాకుండా ముఖ్యంగా తార్ అని ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి దీంట్లో. వీటి వల్ల చాలా ముఖ్యంగా క్యాన్సర్లు వస్తాయి, అవయవాల్లో వివిధ అవయవాల్లో వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా నికోటిన్ అనే ఈ వాయువు ఈ గ్యాస్ రూపంలో ఈ ఏ రకంలో వాడినా కూడాను అది ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి వెళ్ళి దాని ద్వారా అడిక్షనే కాకుండా మిగతా ఈ హార్ట్ అటాక్స్ రావడం కానీ రక్త ప్రసరణ వివిధ అవయవాల్లో జరగకుండా ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ బీడీ కానీ కానీ ఏ విధంగా వాడినా కూడాను దుష్పరిణామాలు సేమ్ గానే ఉంటాయి. ఇంకా చాలా మంది చెప్తుంటారు నేను సిగరెట్ బీడీ ఊరికే నోట్లో పెట్టుకుని అంటిస్తానండి, ఆ పొగను నేను లోపలికి పీల్చను, నోట్లోకి బయటకు ఊదేస్తాను, మరి దానివల్ల నాకు పెద్ద ఎఫెక్ట్ పడదేమో, నాకేమి కాదేమో అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నేను పొగంతా బయటకు ఊదేస్తున్నానండి, ఏదో ఆ కొద్ది లోపల పెట్టుకుంటున్నాను, కాలుస్తున్నానని చెప్తూ ఉంటారు. అది ఏమైనా వాస్తవం అంటారా? వాళ్ళు మేము బయటకు వదిలేస్తున్నాం కనుక మా మీద ప్రభావం పడదు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది జన సామాన్యులు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది ఎంత బయటికి పొగ వదిలేసినా కూడాను చాలా మంది స్మోకర్స్ కానీ బీడీ కానీ ఉండి వదిలే పొగ లోపలికి వెళ్లేదానికంటే కూడాను చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు లోపలికి పొగనే వెళ్ళలేదు కాబట్టి ఎలాంటి దుష్పరిణామాలు రాకూడదు అని అనుకుంటారు. ఇది మాత్రం అపోహనే. ఎందుకంటే ఈ నోటి నుంచి ఊపిరితిత్తుల వరకు కూడా రక్త ప్రసరణ ఎంతగా ఉంటుందంటే ఈ పొగ కొద్దిసేపు కూడాను దాంట్లో ఉండే పదార్థాలు పూర్తిగా శరీరంలోకి ప్రసరణ జరిగిపోతుంది. వాటి దుష్పరిణామాలు అలాగే ఉంటాయన్నమాట. డాక్టర్ చంద్రకాంతరావు గారు, ఈ గుట్కా ఈ పాన్ మసాలా ఇటువంటి పొగాకు ఉత్పత్తులు కొంతమంది పొగాకుతో పళ్ళు కూడా తోముకుంటూ ఉంటారు. వాళ్ళు అంటారు ఏమి లేదండి ఒక పలుకు నోట్లో పెట్టుకుంటాం, నేను మింగట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు, ఊసేస్తున్నాను, కాసేపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లోపల పెట్టుకుంటా అంటున్నారు. ఆ రకంగా వాళ్ళ వాదన వల్ల లోపల ఊరికే పెట్టుకుని ఊసేస్తున్నాం కదా దానివల్ల మా మీద దుష్పరిణామాలు పడవు అనే ఒక భావంలో ఉంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ పొగాకు ఉత్పత్తులను కానీ గుట్కాలు పాన్ మసాలాలను కానీ చాలా మంది నోట్లో పెట్టుకొని అట్టే ఉంచుకుంటారండి. బొగ్గలకి పళ్ళకి మధ్యలో పెట్టుకొని దాంట్లో వచ్చే రసాన్ని కొంతమంది మింగుతూ ఉంటారు, కొంతమంది ఊసేస్తూ ఉంటారు. ఈ పరిణామాలు అన్నీ కూడా ఆ పొగాకు పదార్థాలు కానీ గుట్కాలు పాన్ మసాలాలు ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడే ఎక్కువగా వస్తాయి. శరీరంలోకి పొయ్యి వచ్చే వాటికంటే కూడా లోకల్ గా అంటే ఆ ప్రదేశంలో ఎక్కడైతే ఎక్కువసేపు ఆ ప్రదేశాన్ని అంటుకుని ఉంటుందో క్యాన్సర్ కానీ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అక్కడే ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది.
చాలా మంది ఈ గుట్కాల్ని పాన్ మసాలాల్ని గంటలు గంటలు బుగ్గలో పెట్టుకొని ఉంచుకుంటూ ఉంటారు. ఎందుకు ఉంచుకుంటున్నారు అని అంటే, డాక్టర్ గారు మాకు నోటి నుంచి వాసన వస్తుంది, లేకపోతే చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది, ఈ వాసన భరించడం కష్టంగా ఉంది, పళ్ళు నొప్పులుగా ఉన్నాయి, తీపులుగా ఉన్నాయి, ఈ తీపులు తగ్గటానికి ఇది నాకు చాలా బాగా పనిచేస్తుంది అని అనుకుంటా ఉంటారు. అంటే ఒక జబ్బుని నయం చేసుకోవటం కోసం క్యాన్సర్ను కొనుక్కునే ఇంకొక రకమైన పెద్ద జబ్బుని క్యాన్సర్ను కొనుక్కునే ఒక స్థితికి వాళ్ళు చేరుతున్నారు. ఇవి ఎందువల్ల జరుగుతున్నాయి అనంటే, ఎక్కువగా చాలా మందికి అందుబాటులో ఉంటున్నాయి ఈ పదార్థాలన్నీ కూడా. మీరు చెప్పినట్లుగా దుష్పరిణామాలు నోటి లోపట చాలా ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అని పరిశోధనలో కూడా తేలింది. 40% క్యాన్సర్ మొత్తం ఒక శరీరంలో 100% క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఉంటే, నోటిలో క్యాన్సర్స్ 40% రావడానికి ఈ గుట్కాలు, పాన్ మసాలాలు, పొగాకు ఉత్పత్తులని తేలిందండి. మనం చాలా మంది చెప్పడం విన్నాం. ఏంటి, పొద్దున్నే సిగరెట్ గాని బీడీ గాని వెలిగించకపోతే నాకు మల విసర్జన కాదండి, ఆ బీడీయో చుట్టో సిగరెట్ అలవాటు ఉన్నాడు అది వెలిగిస్తే గాని అదొక్కటి మాత్రం నాకు తప్పదండి అట్లాగే అంటుంటారు. అట్లాగే భోజనం చేసినాక డాక్టర్ గారు ఒక్కటి మాత్రం వెలిగిస్తుంటాం, ఒక బీడీనో చుట్టో, అంతకంటే నాకేమి లేదని ఒక వర్గం. ఇకపోతే రాత్రి నైట్ డ్యూటీ సాగ్గా పెట్టుకుని, అయ్యా రాత్రి అంతా మెలుకుని ఉండాలి కనుక అప్పుడప్పుడు సిగరెట్లు కాలపోతే నిద్ర వస్తుంటుంది అని చెప్పి వాళ్ళు. ఇక డ్రైవింగ్ చేస్తుంటారు, మరి ట్రైన్ డ్రైవర్లు అవనండి, బస్సు డ్రైవర్లు అవనండి, కారు డ్రైవర్లు అవనండి, మాకు నిద్ర సిగరెట్ వెలిగించాలని కాలుస్తుంటారు. మరి వాస్తవంగా శరీర నిర్మాణం ఈ రకంగా నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు, కార్లు బస్సులు డ్రైవ్ చేసేవాళ్ళు, లేదా మలబద్ధకానికి లేదా మలం విసర్జనకి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా శాస్త్రీయబద్ధంగా? అయితే చూస్తే ఇలాంటి కరెక్ట్ రీజనింగ్ అయితే చెప్పలేమండి. ఎందుకంటే ఈ మలబద్ధకం అనేది అది సెపరేట్ సిస్టమ్. దీంట్లో సిగరెట్ తాగుతేనే విరేచనం అవుతుంది అనేది నమ్మడానికి వీల్లేదు. అయితే కొంతమంది సైకలాజికల్ గా వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఉదయం లేవగానే ఒక సిగరెట్ కాలిస్తే లేదా ఒక బీడీ కాలిస్తే మల విసర్జన అవుతుంది. అది అలా అలవాటు చేసుకుంటూ పోతూ ఉంటే రాను రాను అది లేకుండా మల విసర్జన అవ్వదు. ఇలాగే కొంతమంది అంటే ఈ సిగరెట్ కానీ బీడీ కానీ లేకపోతే తాము ఏదో పని చేయలేము, తమకి ఏకాగ్రత ఉండదు, ఇలాంటివి అనుకుంటుంటారు. కాబట్టి చాలా మట్టుకి దానికి అదొక అడిక్షన్ లాగా దానిపైన డిపెండెంట్ గా ఉంటున్నారు తప్పిస్తే నిజానికి ఈ స్మోకింగ్ వల్ల ఇలాంటి అంటే విసర్జన రావడం, మల విసర్జన రావడం కానీ లేకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ రావడం కానీ ఎక్కువగా ఉండదు. అయితే కొంతమందిలో అంటుంటారు ఏమిటంటే తాము సిగరెట్ కాలిస్తేనే ఏకాగ్రత బాగా పెరుగుతుంది, మనసు బాగా ఉల్లాసంగా ఉంటుంది, ఏ పని చేయడానికైనా తమకి ఎనర్జీ బాగా వచ్చేస్తుంది అని. ఇది చాలా కొద్ది మందిలోనే కనబడుతుంటుంది. కాకపోతే ఇట్లాంటి ఈ లక్షణాలు కొంతమందిలో ఉండడం బట్టే చాలా మంది ఈ సిగరెట్ స్మోకింగ్ కానీ బీడీ కానీ వ్యసనానికి గురవుతున్నారు. ఏమిటంటే అది సిగరెట్ కానీ బీడీ కానీ లేకపోతే తమకి ఈ ఆలోచన చేయడం అది కొంచెం తగ్గిపోతుందని చెప్పేసి, తర్వాత కాన్సన్ట్రేషన్ సరిగా రావడం లేదని చెప్పేసి అంటుంటారు. కాబట్టి వాళ్ళు ప్రతిసారి అలాగా పీల్చాల్సి వస్తుంది, దాని ద్వారా వాళ్ళు పని చేయగలుగుతాం అని అనుకుంటారు. ఇదంతా కూడా నా మటుకైతే అపోహనే అనిపిస్తోంది. అయితే ఇప్పుడు వీళ్ళందరూ అనుకునేటట్టు ఈ సిగరెట్ బీడీలకు మల విసర్జనకు లేకపోతే ఏకాగ్రతకు లేకపోతే నైట్ డ్యూటీకి ఎటువంటి సంబంధం లేదు, అవేవీ లేకుండా కూడా వాళ్ళు చేయగలుగుతారు. కేవలం దానికి లింకప్ చేసుకుని ఏదో ఒక కుంటి సాకు కింద మాత్రమే చెప్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా వెంటనే పొగాకు ఉత్పత్తులు ఈ సిగరెట్లు మానేయటం మంచిదంటారు. అవునండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు పొగాకు రహిత సమాజాన్ని నెలకొల్పాలనే దృక్పథంతో ఇచ్చిన సందేశాన్ని పురస్కరించుకుని డాక్టర్ చంద్రకాంత్ గారు మీరు ఇప్పటికే స్కోప్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి గత కొద్ది సంవత్సరాలుగా మరి ప్రజల్లో చైతన్యం కలిగించి పొగాకు ఉత్పత్తుల వల్ల ధూమపానం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు కలుగుతున్నాయనే అంశాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఈ స్కోప్ తరపున మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో వివరిస్తారా? ఈ పొగాకు రహిత సమాజం కోసం మీరు చెప్పినట్లుగానే స్కోప్ అనే స్వచ్ఛంద సంస్థని 1994లో హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. యంగ్ డెంటల్ సర్జన్స్, స్వచ్ఛంద సంస్థలో పనిచేసే ఇంట్రెస్ట్ ఉన్న కొంత వ్యక్తులని కలుపుకొని మేము 94 నుంచి కూడా ప్రతి సంవత్సరం
సంవత్సరం పొడుగునా ఈ పొగాకు రహిత సమాజం కోసం, గుట్కా పాన్ మసాలాలని వాడకాన్ని తగ్గించడం కోసం, వాటి వల్ల వచ్చే అనర్థాల్ని ప్రజలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో వివిధ పద్ధతుల్లో ప్రచారం చేస్తా ఉన్నాం. అయితే మేము మొట్టమొదటగా మొదలెట్టింది ఈ ప్రచారం ఎందుకనంటే, చాలా మందికి వీటి వల్ల జరిగే అనర్థాల గురించి తెలియదు కాబట్టి ప్రజల్లో ఒక అవగాహన, వీటి వల్ల వచ్చే దుష్పరిణామాల వల్ల వచ్చే వ్యాధుల గురించి ఒక అవగాహన కల్పించినట్లయితే వాటికి దూరంగా ఉంటారు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున చేద్దామని మేము ప్రయత్నించడం జరిగింది. అయితే మేము ఎంతగా అడ్వర్టైజ్మెంట్ రూపంలో చేద్దామనటానికి కష్టం అవుతుంది కాబట్టి చిన్న చిన్నగా విలేజెస్లో, అంటే గ్రామాల్లో ఎక్కడైతే మాకు అవకాశం దొరుకుతుందో అక్కడ మేము ఉపయోగించుకొని ఈ పొగాకు రహిత సమాజం కోసం పాటు పడదామనే ఉద్దేశాన్ని అందరికీ కలిగించడం కోసం గవర్నర్ గారితో, చీఫ్ మినిస్టర్ గారితో, వైస్ ప్రెసిడెంట్ గారితో, సుమన్ కృష్ణ గారితో కలుపుకొని ప్రోగ్రామ్స్ ఎన్నో చేయటం జరిగింది. ముఖ్యంగా 31 మే వరల్డ్ నో టొబాకో డే, పొగాకు రహిత దినం అనే రోజున ర్యాలీలు నిర్వహించటం, అలానే వీటి గురించి అవగాహన కోసం పోస్టర్స్ రిలీజ్ చేయించటం, కరపత్రాలను రిలీజ్ చేయించడం చేస్తా ఉన్నాం. వీటి గురించి ప్రజల్లో చైతన్యపరచడం కోసం వివిధ పత్రికల్లో, మీడియాలో మేము ఆర్టికల్స్ వల్ల కలిగే దుష్పరిణామాల్ని తెలియజెప్పడం జరుగుతోంది. అయితే చాలా మందికి వీటితో అలవాటున్న వారికి మరి వీటిని మానాలి అనే ఉద్దేశం ఉంటుంది. మానటానికి కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. వాటిని కౌన్సిలింగ్ పద్ధతిలో ప్రతి వారంలో 3 రోజులు ఈ కౌన్సిలింగ్ జరపడం జరుగుతుంది. వీటి వల్ల కొంతమందికి నోరు మూసుకొని ఉంది. గుట్కా పాన్ మసాలాలు తినేవారికి నోటిలో మచ్చలు రావటం, ప్రీ క్యాన్సర్ రావటం, చిగుళ్ళ వాపులు రావటం, నోరు మూసుకొని పోవటం జరుగుతోంది. మరి మానేసిన తర్వాత విత్డ్రాల్ సింటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటికి మేము చికిత్స కూడా ఉచితంగానే చేస్తా ఉన్నాం. ఈ స్కోప్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎక్కడైతే వీటి వాడకం ఎక్కువగా ఉందో ఆ విలేజెస్ కి వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి ఆ యొక్క ఏరియాల్లో క్యాంపులు నిర్వహించి ఉచితంగా నోటి క్యాన్సర్ పరీక్షలు, దంత చికిత్సలు చేయటం జరుగుతూ ఉంది. వీటి గురించి ప్రచారం నిర్వహించడంలో మాకు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా, లయన్స్ క్లబ్స్ కానివ్వండి, రోటరీ క్లబ్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే వివిధ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మాకు సహకరించి చాలా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాం. డాక్టర్ శ్యామ్ సుందర్ రాజు గారు, మీరు చెప్పారు ఈ పొగాకు ధూమపానం వల్ల ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినట్టు తొలి దశలో ఎటువంటి లక్షణాలు ఆ రోగికి కనపడతాయి? ఆ లక్షణాలు, తొలి లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేస్తారా? ఈ ధూమపానం చేస్తున్న చాలా మందిలో అండి ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఒక 10-20 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా పొగ పీల్చడం చేస్తూ ఉంటే వాళ్ళలో ఈ అవకాశాలు పొగ తాగని వారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే మొదట్లో వారికి వస్తున్న దగ్గు, అంటే స్మోకర్స్ కాఫ్ అంటాం, ఇది మామూలుగా వస్తున్న దగ్గే, పొగ తాగడం వల్ల వస్తున్న దగ్గే, ఇది ఏమి కొత్త కాదు అని చాలా మంది అనుకుని అది అలాగే నడుపుతూ ఉంటారు. కాకపోతే ఏమిటంటే ఈ మామూలుగా వచ్చే స్మోకర్స్ కాఫ్ లో చాలా తేడా ఉంటుంది. ఇది తీవ్రంగా ఉండడం, ఎలాంటి మందులకు కూడాను అసలు కాఫ్ తగ్గకపోవడం, వీటితో పాటు గొంతు బొంగురు పోవడం, అలాగే ఛాతిలో నొప్పి రావడం, నొప్పి వస్తే కంటిన్యూస్ గా అలాగే ఉండడం, దగ్గులో రక్తం పడడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవే కాకుండా ఆయాసం, ఛాతిలో గనక నీరు చేరితే ఆయాసం కూడా బాగా వస్తుంది. ఇవి చాలా ముఖ్యమైన లక్షణాలు అండి. కాకపోతే మొదటి దశలో చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి రారు. ఎందుకంటే అది గుండె నొప్పనో ఇంకా ఏదో కండరాల నొప్పనో వాళ్ళు ఏదో చిన్న చిన్న మందులు వాడడం, లేకపోతే వేరే విభాగాలకు వెళ్ళడం, దాని ద్వారా కొంచెం వాళ్ళు మా దగ్గరికి రావడం డిలే అవుతుంది. వచ్చేసరికి 3వ దశ 4వ దశలో వస్తే మనం వారికి చేయాల్సింది ఎక్కువగా ఉండదు. కాబట్టి ఈ లక్షణాలు ముఖ్యంగా పొగ తాగే వాళ్ళల్లో ఇలాగా దగ్గు రావడం, నెత్తురు రావడం, లేకపోతే స్వరం మారడం, ఛాతిలో నొప్పి, ఆయాసం ఎక్కువగా రావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు వెంటనే ఛాతీ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే సరైన టెస్టులు చేసి సరిగ్గా ఈ వ్యాధిని గుర్తించడానికి వీలవుతుంటుంది. అయితే వీటిలో ముఖ్యంగా ఛాతీ ఎక్స్రే, అవసరమైతే సిటీ స్కాన్, బ్రాంకోస్కోపీ,
ఇలాంటి మొదలైన టెస్టులు, ప్లూరల్ బయాప్సీ లేదా పర్క్యూటేనియస్ నీడిల్ బయాప్సీ ఇలాంటి టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది వ్యాధి నిర్ధారించడానికి. ఈ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఉంటుందండి. చంద్రకాంత్ గారు, రాష్ట్ర గుట్కాలు, పాన్ మసాలాల యొక్క వినియోగాన్ని తగ్గించడానికి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్కా, పాన్ మసాలాలని వాడకాన్ని తగ్గించడం కోసం ఎంతో పెద్ద ఎత్తున ప్రచారం చేద్దాము అనే ఉద్దేశంతో రాష్ట్ర అసెంబ్లీలో యునానిమస్ గా ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. గుట్కా వాడకం, గుట్కాల యొక్క తయారీ, గుట్కాల యొక్క అమ్మకాన్ని నిషేధించాలి అంటూ భారత ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ ఇక్కడి నుంచి పాస్ చేసి పంపించడం జరిగింది. రెండవది, వీటి యొక్క వాడకాన్ని తగ్గించడానికి ప్రభుత్వ పరంగా ఎంత ప్రచారం చేసినా ఉపయోగం ఉండదేమనే ఉద్దేశంతో ట్యాక్సెస్, వాణిజ్యపరమైన ఈ ట్యాక్సెస్ ని 50% పెంచడం కూడా జరిగింది. ఇందువల్ల ఖర్చు ఉద్దేశంతో వీటి వాడకాన్ని తగ్గిస్తారు అని ప్రభుత్వం భావించింది. వీటికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ గుట్కాలు, పాన్ మసాలాలకి వ్యతిరేకంగా గత 5 సంవత్సరాలుగా పెద్ద ఉద్యమం జరిగింది. ఇవి గుట్కా వ్యతిరేక ర్యాలీలు, గుట్కా వ్యతిరేక ధర్నాలు, గుట్కా ప్యాకెట్స్ ని కాల్చివేయటం, పాన్ మసాలాలను కాల్చివేయటం అనేది గ్రామాల్లోనూ ఒక ఉద్యమంలాగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వీటి వినియోగాన్ని అరికట్టాలి అని చేయటంతో ప్రభుత్వం కూడా దానికి స్పందించి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని భావించి ట్యాక్సెస్ పెంచి యునానిమస్ గా, పార్టీలకు అతీతంగా యునానిమస్ గా ఒక రిజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం జరిగింది. అలానే సెక్రటేరియట్ లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్కాలు, పాన్ మసాలాలని నమలటాన్ని, తినటాన్ని నిషేధించినట్లుగా బోర్డులు కూడా పెట్టించడం జరిగిందండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఆశించిన విధంగా పొగాకు రహిత సమాజాన్ని నెలకొల్పడానికి ఈ డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కలిసి నడుము కట్టి జనసామాన్యులను చైతన్యపరిచి ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల వస్తున్న దుష్పరిణామాలను విస్తృతంగా ప్రచారం చేసి గ్రామాలకు ఈ సందేశం వచ్చేటట్టు చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. మే 31వ తారీఖున పొగాకు రహిత సమాజాన్ని నెలకొల్పండి అనే సందేశాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ ఈ సందేశాన్ని ఇచ్చి వైద్యుల ద్వారా, ప్రభుత్వాల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులను చేసి వారు పొగాకు ఉత్పత్తులను వాడకుండా చేయటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఇచ్చిన పిలుపుని అందుకుని ఈ కార్యక్రమంలో భాగంగా ఈనాడు నిష్ణాతులైన ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ శ్యామ్ సుందర్ రాజు గారు, దంత వైద్య నిపుణులు డాక్టర్ బి చంద్రకాంతరావు గారు ఈనాడు స్టూడియోకు విచ్చేసి దూరదర్శన్ ప్రేక్షకులకు వారు విలువైన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి వారి యొక్క అనుభవాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.